చిలక చిలక సౌండ్ చేయి చిలక. అందరికీ నమస్తే, నేను మీ రామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ వేరెవర్ వాట్ ఎవర్ బై రామ్. చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నా. సో మనం ఈరోజు అయితే అతి అద్భుతమైన పురాతనమైన ప్రదేశానికి అయితే వచ్చినాం. అదే మన కీసరి గుట్ట. ఇది మనకి దగ్గర ఈసీఎల్ నుంచి 12 కిలోమీటర్లు అయితే ఉంటుంది. లొకేషన్ మన డిస్క్రిప్షన్లో అయితే నేను పెట్టిన. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో మొత్తం అయితే చూడండి. మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి పెడతా. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేయొద్దు. లైక్తో మొదలు పెడదాం. వీడియోని అయితే లైక్ చేయొద్దు అండ్ ఎండింగ్ వరకు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి మనం ఎంట్రన్స్ లోపలికి అయితే వెళ్తున్నాం. ఈసీఎల్ నుంచి 12 కిలోమీటర్స్ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయము. అండ్ లోపలికైతే ఎంట్రీ ఇస్తున్నాం మనం. ఈ కొండ మీదకి ఎంట్రీ ఇచ్చేలోపు ఇక్కడ పార్కింగ్ టికెట్స్ అడుగుతారు. 2 వీలర్స్కి వచ్చి 20 రూపీస్ అండ్ 4 వీలర్స్కి వచ్చి 50 రూపీస్. సో శివయ్య దర్శనం కంటే ముందు మనకి నందీశ్వరుని దర్శనం అయితే అయిపోయింది. సీదా పోవచ్చు మనం మెట్లెక్కి. అండ్ ఈ చౌరస్తా దగ్గర బస్సెస్ అండ్ ఆటోస్ అయితే అవుతాయి. ఈ స్టాచ్యూ దగ్గర స్ట్రైట్ నడుచుకుంటూ వెళ్ళొచ్చు మెట్ల మార్గాన. అండ్ మనం ఇప్పుడు బండిది మీద వస్తున్నాం కాబట్టి రైట్ సైడ్ నుంచి మొత్తం కార్నర్కి పోవాలి. సో మెట్ల మీద వస్తే ఇట్లా స్ట్రైట్ పోవచ్చు. ఇక్కడ ఒక గోపురం ఉంటుంది. రైట్ సైడ్ నుంచి కార్నర్ ఇంకో గోపురం ఉందిగా. ఇప్పుడు ఎంట్రన్స్ రైట్ సైడ్ కార్నర్ ఉన్న గోపురం నుంచి చుట్టూ వెళ్ళి ఆ రైట్ సైడ్ ఉన్న కార్నర్ ఉన్న గోపురంకి వెళ్ళాలి. సో మనం పైకైతే ఎక్కుతున్నాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న గోపురం ఇప్పుడు వచ్చింది కదా, ఇక్కడ నుంచి అయితే ఎంట్రన్స్ అయితే లేదు. పార్కింగ్ చేసి పైకి నడుచుకుంటూ పోతారు. సో పూరా పైకి పోయి కార్నర్ ఉన్న గోపురం నుంచి అయితే మనం లోపలికి వెళ్ళొచ్చు. లెట్స్ గో. సో మనం ఎంట్రన్స్ నుంచి పైకి వస్తుంటే కింద మరుగుదొడ్లు ఉంటాయి. స్త్రీలకి పురుషులకి పే చేయాలి మనం. సో అట్లా పైకి వేస్తే డెడ్ ఎండ్ దగ్గర పార్కింగ్. ఇక్కడ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రం. దీని టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 to 11:30 అండ్ ఆఫ్టర్నూన్ 1 to 2. సో ఇలా స్ట్రేట్ పోవాలి ఆ డెడ్ ఎండ్. మనకి గుట్ట చుట్టూ 101 లింగాలు అయితే ఎక్కడంటే అక్కడ పడేసి ఉంటాయి. సో దాని గురించి ఒక చరిత్ర ఉంటుంది. మీకు ముందు వీడియో చూస్తే తెలుస్తుంది. ఈ 2 కొండలు అయితే మీరు అబ్జర్వ్ చేయండి. పార్కింగ్ నుంచి చాలా లింగాలు అయితే ఉంటాయి. అండ్ మన లాస్ట్ గోపురం అని చెప్పే కదా, ఈ గోపురం నుంచి ఇప్పుడు ఎంట్రన్స్ ఉంది ఎండింగ్ దగ్గర నుంచి. సో లోపలికి స్ట్రేట్ పోదాం మనం. దర్శనంకి ముందు ఎంట్రన్స్ లోపలికి అయితే వెళ్తున్నాం మనం. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ అయితే పోతా. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి హనుమంతుని వారి టెంపుల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ కళ్యాణ మండపం ఉంది కదా రైట్ సైడ్, ఇది స్వామివారి కళ్యాణ మండపం. సో ముందుగా ఇక్కడ గోమాత ఉంది. గోమాత ఆశీర్వాదం తీసుకొని స్వామివారి దర్శనం అయితే చేసుకుందాం. ఇది కళ్యాణ వేదిక. మనకి ఇప్పుడు గోమాత కనిపిస్తుంది చూడండి లెఫ్ట్ సైడ్. అమ్మవారి దీవెన అయితే తీసుకుందాం. గోమాత దర్శనం అయిపోయినాక హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్దాం. హనుమాన్ టెంపుల్ ఎందుకు పెట్టారంటే ఫస్ట్ ఇది ముందు గుట్టకి దీనికి ఒక చరిత్ర ఉంది. చరిత్ర చెప్పే ముందు ఇది ఒకటి నేను షేర్ చేసుకుంటా. ఈ గుట్ట పేరు ముందు కేసరగిరి అంటుండే. ఆ కేసరగిరి కాస్త ఇప్పుడు కీసర గుట్ట అయ్యింది. అది ఎందుకో మీరు ముందుకు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. కేసరి అనేవారు ఆంజనేయ స్వామి వాళ్ళ నాన్నగారు. సో మనం ఫస్ట్ జై శ్రీరామ్ ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసుకుందాం. సో ఆంజనేయ స్వామి దర్శనం అయిపోయినాక మనకి ఇక్కడ చాలా పాతకాలం ద్వారకం అయితే ఒకటి ఉంది. ఈ ద్వారకం దగ్గర ఈ కొండ మీద ఈ ద్వారకం ఉంది. ఈ చుట్టూ కొండ చుట్టూ మనకి 101 లింగాలు అయితే మన హనుమంతుడు స్వామి తోకతో మొత్తం విసిరేశాడు అనమాట. దానికి ఒక స్టోరీ ఉంది. మీకు ముందు వీడియో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది చాలా అతి పురాతనమైన ద్వారకం. సో ఈ కొండ మీద ఒక ద్వారకం ఉంది అండ్ దీని ఆపోజిట్ కొండ మీద కూడా ఒక ద్వారకం ఉంది. సో అది కూడా చూపిస్తాం మీకు చూడండి. సో ఇది ఆపోజిట్ కొండ, కార్నర్కి ఒక ద్వారకం ఉంది కదా. దానిపైన కూడా చాలా హెరిటేజ్ సైట్, చాలా పాతకాలమైన లింగం అయితే ఆ చెట్టు దగ్గర ఉంది. సో అది ఇంకా డెవలప్మెంట్ కాలేదు, మేబీ చేయొచ్చు. సో దాని పక్కన పెద్ద లేక్ ఉంది. ఈ ప్లాట్ఫామ్ నుంచి మీకు లేక్ దగ్గర నుంచి ఇంకొక లింగం చూపిస్తా చూడండి. సో ఇక చుట్టూ చూస్తే మీరు చాలా లింగాలు పడేసి ఉంటాయి. సో చాలామంది విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇప్పుడు మనం హనుమాన్ స్టాచ్యూ దగ్గరికి అయితే పోతున్నాం. అతి పెద్ద స్టాచ్యూ అయితే కార్నర్ కట్టిర్రు. ఎంతో ప్రశాంతంగా ఇక్కడున్న లేడీస్ అందరూ పూజలు అయితే చేసుకుంటారు. సో జై శ్రీరామ్. ఒక్కసారి జై శ్రీరామ్ అని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇక్కడ అతి పురాతనమైన విగ్రహం చూడండి. లోపల నందీశ్వరుడు ముందుండి ఈ రాళ్ళ మధ్యలో మహాలింగేశ్వరుడు. మనకి ఇక్కడ దర్శనం అయినాక మెయిన్ గోపురం దగ్గరికి వెళ్తున్నా. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ మీకు చెప్పుల స్టాండ్ ఉంటుంది. 5 రూపీస్ పర్ పెయిర్.
అండ్ చుట్టూ మనకి చిలక దోషం చెప్పేటోళ్ళు ఉంటారు. వీళ్ళు 50 రూపాయలు అంటారు, కానీ కూర్చున్న తర్వాత మీకు ఈ దోషం ఉంది ఆ దోషం అని చెప్పి చాలా డబ్బులు అయితే తీసుకుంటారు. నేనైతే రికమెండ్ చేస్తలేను. సో అలా ముందుకైతే పోదాం మనం. సో మెయిన్ గోపురం దగ్గరికి పోతున్నా. ఈ రైట్ సైడ్ మొత్తం మనకి శివలింగాలు ఉన్నాయి చూడండి. లోపలికి వెళ్ళే ముందు మనం శుద్ధి చేసుకోవాలిగా, కాలు చేతులు జర కడిగి వీటి నుంచి పోవాలి. సో ఇక్కడ కాలు చేతులు కడుక్కున్నాక లోపలికైతే ఎంట్రీ ఇస్తున్నాం మనం. సో మనకి స్టార్టింగ్లో చూపించా కదా టర్నింగ్ దగ్గర, వెహికల్ దగ్గర టర్న్ అవుతుంటే స్టెప్స్ అని, ఇది పాతకాలం స్టెప్స్ ఇవి. అప్పుడు ఇట్లా వస్తుండే. మెయిన్ పాతదంటే మధ్యలో ఉన్నది, ఇది సెకండ్ ఇది. సో మధ్యలో ఉన్న డైరెక్ట్ గుడి లోపలికి వెళ్ళిపోతాం. సో మెయిన్ ఇక్కడ ఎంట్రన్స్ ఉంది, ఇక్కడ నుంచి పోతున్నాం. ఓం నమ శివాయ, శంభో శంకర హర మహాదేవ. శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానము, అలానే స్వయంభూ శివలింగం అని కూడా అంటారు. ఓం నమ శివాయ, శంభో శంకర హర మహాదేవ. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఓం నమ శివాయ, శంభో శంకర హర హర మహాదేవ. సైడ్కి పూజలు చేపిస్తుంటారు. సో మెయిన్ ధ్వజస్తంభం. ఓం నమ శివాయ. అసలు నాగదేవత ఉంది, అది కూడా చూపిస్తా. ఫస్ట్ మన మెయిన్ టెంపుల్కి అయితే లోపలికి వెళ్దాం. స్టోరీ వచ్చేసి బోర్డ్స్ మార్బుల్ మీద అయితే రాసిర్రు, అది లాస్ట్లో చూపిస్తే. ఇక్కడ ఏదో పూజ అవుతుంది, యజ్ఞం. సో ప్రస్తుతానికైతే మనం లోపలికి పోదాం. ఫస్ట్ కొబ్బరికాయలు బయటనే కొట్టిపిస్తారు. అక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనం గుడి లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ చాలా పెద్ద క్యూ అయితే ఉంటుంది. సో క్యూ లోపల నుంచి వెళ్ళినాక మెయిన్ గర్భగుడిలోకి అయితే ఎంట్రీ ఉంటుంది. ఫస్ట్ ఈ క్యూ అయితే దాటాలి. గర్భగుడిలోకి అయితే ఎంట్రీ ఇచ్చినాం. లెఫ్ట్ సైడ్ భవానీ మాత, మధ్యలో శివయ్య, పక్కన సుబ్రహ్మణ్య స్వామి, శ్రీవల్లి దేవసేన, అటువైపు దుర్గమ్మ, మధ్యలో నంది. ఇది గర్భగుడి లోపల ఉన్న దేవుళ్ళు. గుడి బయటకు వచ్చేసరికి మనకి శ్రీ మారుతి కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం అయితే ఉంది. ఇక్కడ దర్శనం చేసుకుని మనం పైకైతే ఎక్కుదాం. ఇక్కడ అందరూ కార్తీక పౌర్ణమి అని చెప్పి దీపారాధన అయితే చేస్తారు, దీపాలన్నీ పెట్టి. బ్యాక్ సైడ్ వ్యూ అయితే నేను చూపిస్తున్నా. అక్కడ నుంచి మనం ఎంట్రన్స్ లోపలికి వచ్చాం. ఇట్లా లోపలికి వచ్చి మెయిన్ శివయ్య టెంపుల్, పక్కన అమ్మవారి టెంపుల్, ఇక్కడ అమ్మవారి టెంపుల్, ఇలా బయటకైతే వస్తాం. సో ఇది ఒక ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఇదైతే క్లోజ్ చేసారు. సో మెయిన్ ఎంట్రన్స్. అక్కడ ఎంట్రన్స్ నుంచి అలా వస్తుంటే మనకి ఇక్కడ ఎదురుగా మారుతి కాశీశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. అలా ఇక్కడ ఓల్డ్ ఉంది చూడండి. అందరు ఇక్కడ దీపారాధన చేసి, అక్కడ రామునిది టెంపుల్ ఉంది, అట్లా నాగదేవత టెంపుల్ ఉంటుంది. అలా ఎగ్జిట్ అయిపోవాలి. సో ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే, అప్పుడు రాముడు, సీత అండ్ మన ఆంజనేయ స్వామి వనవాసానికి వస్తున్నప్పుడు ఈ ప్లేస్లో వాళ్ళు స్టే చేయడం జరిగింది. సో ఈ చుట్టూ వాతావరణం చూసి ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. శివలింగం ప్రతిష్ట చేద్దామని చెప్పి ఆంజనేయ స్వామికి రాముడు చెప్పగా, అప్పుడు ఆంజనేయ స్వామి ఏం చేసి కాశీకి వెళ్ళి లింగాన్ని చేయడానికి కాశీకి వెళ్ళాడు. సో ఋషులందరూ సంధ్యా టైంలో, అంటే చెప్పే టైం వరకు ఇంకా ఆంజనేయ స్వామి రాలేదు, టైం అయిపోతుందని చెప్పి మన రామయ్య శివయ్యని మొక్కితే శివయ్య ప్రత్యక్షమై తనని లింగంలాగా ప్రత్యక్షమై ఇక ఇట్లా స్వయంభూ లింగంగా వెలిసిండి ఇక్కడ స్వామి. అయితే అలా ప్రే చేసి ఉండే దేవుడు మన రాముడు. సో అంత అయిపోయినాక మన ఆంజనేయ స్వామి పూజ అయిపోయినాక వచ్చాడు. ఏమైంది ప్రభు ఇలా తీసుకొచ్చానంటే, పూజ అయిపోయింది అని చెప్పగా అప్పుడు మన ఆంజనేయ స్వామి కోపం వచ్చి తోకతోని 101 శివలింగాలని ఎక్కడంటే అక్కడ విసిరేశాడు. సో ఆ కోపం తగ్గించాలని చెప్పి మన రామయ్య ప్రభు ఏమని పెట్టాడంటే, కీసరిగుట్ట ఏదైతే ఉందో ఇది కేసరి అని ఉండే పేరు. అది మన మారుతి హనుమంతుని వాళ్ళ నాన్నగారి పేరు. సో కేసరి గుట్ట నుంచి కీసరి గుట్టలాగా ఇప్పుడు మారిపోయింది. కీసరి అయింది, కీసరి నుంచి గుట్ట అయిపోయింది, కీసరి గుట్ట అని. సో మన మారుతి కాశీ విశ్వేశ్వర స్వామి వేలు దేవాలయం అయితే అక్కడ ఉంది. మన ఇక్కడ స్వయంభూ శివలింగం దర్శనం అయితే అయిపోయింది. మీకు స్టార్టింగ్లో నేను ఎంట్రన్స్ దగ్గర బయట లింగాలన్నీ పడేసి ఉన్నాయి, అవి కూడా చూపించిన. నా ముందుకైతే రాముని చూద్దాం. సో ఇక్కడ మనకి దర్శనం అయిపోయిందిగా, రాముల వారి గుడికి అయితే పోదాం. జై శ్రీరామ్. ధ్వజస్తంభం ఎదురుగా ఓ శంకర మహాదేవ్, ఓ నమ శంకర, ఓ శంకర రామ్, ఓం నమ శివ, శంభో శంకర మహాదేవ్, ఓం నమ శివ. ఇక్కడ స్వామివారి దర్శనం అయినాక బయటకి అయితే వచ్చినాం. ఇక్కడ ప్రసాదాలు అయితే ఉన్నాయి. 20 రూపీస్ పులిహోర, 30 రూపీస్ లడ్డు.
సో ఇక్కడ మెయిన్ గోపురం, ఇక్కడ అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చిన నాగమ్మ తల్లిది. ఇక్కడ అమ్మవారి టెంపుల్ చాలా పురాతనమైనది. ఇక్కడ దర్శనం చేసుకొని బయటికి వెళ్దాం. ఓం నమ శివాయ, శంభో శంకర, హర మహాదేవ. దర్శనం అయితే అయిపోయింది. హోప్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే వీడియోని అయితే షేర్ చేయర్రి, లైక్ అయితే చేయర్రి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.